ఇప్పటి వరకు అందరి ఒపీనియన్లో ఈయన ఒక సూపర్ స్టార్, నెక్స్ట్ సీఎం కూడా కాబోతున్నాడు అని చాలా మంది మస్తు వెయిట్ చేసిర్రు. కానీ ఇప్పుడు ఇట్లాంటోడు సీఎం అవ్వడేందని అదే జనాలు అంటున్నారు. 30 years నుంచి పాలిటిక్స్ అనే కోటని అపురూపంగా కట్టుకొని ఒక్క సెకండ్ లో కూల్ చేసుకున్నాడు. కరెక్ట్ గా సీఎం అవుతాడు అనుకునే ఈ సిచ్యువేషన్ లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది. డివోర్స్ అనేది ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. కానీ ఈ డివోర్స్ కేసు మాత్రం ఈయన ఇట్లాంటోడా అనిపించేటట్టు ఉంది. అసలు ఈయన వైఫ్ పిటిషన్ లో ఈయన గురించి చెప్పిన విషయాలన్నీ నిజమో కాదో తెలియదు, కానీ అబద్ధం అయితే పర్లేదు, నిజమైతే మాత్రం ఈయన ఇట్లాంటి పర్సనా అని నాకేం అనిపిస్తుంది. కరెక్ట్ గా 25 years బ్యాక్ వెళ్తే ఆయన ఫస్ట్ సినిమా చూసి ఫ్యాన్ అయిపోయిన ఆయన వైఫ్ యూకే నుంచి ఇండియాకి వచ్చి ఆయనను కలిసింది. మెల్లమెల్లగా ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారింది. ఆ తర్వాత వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పట్లో విజయ్ ఒక క్రిస్టియన్, ఈమె ఒక హిందూ అయినా సరే రిలీజియన్ డిస్క్రిమినేషన్ లేదు అని ప్రూవ్ చేస్తూ పెళ్లి చేసుకుని అందరికి ఒక మెసేజ్ ఇచ్చినారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి జేసన్ సంజయ్ అనే ఒక అబ్బాయి, దివ్యా శాషా అనే ఒక అమ్మాయి పుట్టినారు. అక్కడి దాకా ఇట్ వాస్ వెల్ అండ్ గుడ్. బట్ ఆయన వైఫ్ ఒక స్టార్ హీరో వైఫ్ అయినా సరే ఆమెకి ఎప్పుడు కెమెరా ప్రెజెన్స్ లేనే లేదు. ఆమె ఒక స్టార్ హీరో వైఫ్ అనే ప్రైడ్ కూడా చూపించుకునేది కాదు. విజయ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఆమె వచ్చేది, అట్లనే సక్సెస్ మీట్లలో కూడా ఆమె కనిపిస్తుండే. ఫ్యాన్స్ కూడా వీళ్ళిద్దరి ప్రెజెన్స్ ని చూసి అన్న వదినా అని తెగ పోస్టులు చేసేటోళ్ళు. ఆల్ ఆఫ్ సడన్ విజయ్ వారసుడు మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె కనిపించలేదు. అది చూసిన విజయ్ హేటర్స్ ఈయన వైఫ్ ఎందుకు రాలేదు, వీళ్ళకి ఏమైనా డివోర్స్ అయిందా అని చెప్పేసి అప్పటి నుంచే రూమర్లని స్టార్ట్ చేసిర్రు. కానీ విజయ్ ఫ్యాన్స్ ఎందుకు ఊగుంటారు, ఆమె వెకేషన్ కి అమెరికా పోయింది అని చెప్పేసి ఏవో పాజిటివ్ ట్వీట్ లేసి అది అక్కడితోనే క్లోజ్ చేసిరు మ్యాటర్ ని. అప్పటికే వాళ్ళ ఇంట్లో డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి అండ్ వాళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి కూడా ఒక మెంటల్ డిప్రెషన్ లాగా అయిపోయింది. అదే టైంలో విజయ్ ఒక స్టార్ హీరోయిన్ తోని తిరగడం, ఆమెతో కలిసి వేరే కంట్రీకి వెకేషన్లు పోవడం, వీళ్ళిద్దరు పోస్టులు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవ్వడం వీళ్ళ వైఫ్ కి వాళ్ళ పిల్లలకి అస్సలు నచ్చలేదు. అండ్ ఆమె ఎవరో కాదు త్రిష అని అందరు అంటున్నారు. వీళ్ళిద్దరు ఇలీగల్ అఫైర్ లో ఉన్నట్టు వాళ్ళ వైఫ్ కి తెలవడంతో ఇట్లా ఇదంతా చేయొద్దు అంటే అప్పుడు ఓకే అని చెప్పి తర్వాత మళ్ళీ అదే అఫైర్ ని కంటిన్యూ చేసిందంట విజయ్. అండ్ ఈ టైంలోనే వాళ్ళ వైఫ్ కి రెస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేసిండు. యాజ్ అ వైఫ్ ఆమెకి ఏమేమైతే ఈయన కంఫర్ట్ జోన్ ఇచ్చిండో అదంతా ఆమెకి లేకుండా చేసేసిండు. ఆమె ఇతని వైఫ్ ఒకటే ఇంట్లో ఉంటారు, కానీ ఆయన ఈయన వైఫ్ లెక్కనే ట్రీట్ చేసేటోడు కాదంట. ఫినాన్షియలీ కూడా ఆమెకి ఏ సపోర్ట్ లేకుండా చేసిండంట. సరే ఇంకా మ్యారేజ్ లైఫ్ అంటే ఇట్లనే ఉంటది, కొన్నైనా అడ్జస్ట్ అవ్వాలి పిల్లల కోసం అని ఆమె ఎంత థింక్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్ లో ఈయన త్రిషతో ఉన్న పోస్టులు చూసి ఈమె వల్ల వీళ్ళ పిల్లల వల్ల అస్సలు కాలే. ఇదంతా విజయ్ వైఫ్ అండ్ పిల్లలు భరించలేక చెంగల్పట్ ఫ్యామిలీ కోర్టులో February 27th, 2026 డివోర్స్ పిటిషన్ ని ఫైల్ చేసినారు. డివోర్స్ అప్లై చేయడం మ్యాటర్ కాదు, కానీ ఆ పిటిషన్ లో ఈమె మెన్షన్ చేసిన పాయింట్స్ కే అందరికి మైండ్ దొబ్బింది. ఆయన ఈమెని టార్చర్ చేసేటోడు, ఒక వైఫ్ లెక్క కూడా చూడకుండా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా చేసేటోడని మెన్షన్ చేసింది. కానీ త్రిషతోని అఫైర్ పెట్టుకున్న విషయం వల్ల ఈమె వాళ్ళ పిల్లలు బాగా మెంటలీ డిస్టర్బ్ అయినారని చెప్పేసి కూడా మెన్షన్ చేసినారు. అండ్ ఇదంతా ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ తోనే జరగాలి, మీడియాలో దీని గురించి వెళ్లకుండా చేయాలని కోర్టును కోరిందంట. ఆమె వాళ్ళ పిల్లలు ఎంత బాధపడారో తెలియదు, కానీ ఈ పిటిషన్ లో మాత్రం చాలా బాధాకరమైన విషయాలు ఉన్నాయంట. బట్ ఇక్కడ అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఆమె ఈ టైంలోనే ఎందుకు డివోర్స్ కి అప్లై చేసింది అని. ఇది ఎలక్షన్స్ టైం, అది కూడా విజయ్ సీఎం కానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో అవన్నీ ఆమె బయట పెట్టడంతో ఆపోజిషన్ వాళ్ళు ఇంటినే చక్కగా చూసుకోలేనోడు స్టేట్ నేమ్ చూసుకుంటాడని స్టేట్మెంట్ లో పాస్ చేస్తున్నారు. ఇది నిజమా కాదా, అసలు ఈయన నిజంగా ఇవన్నీ చేసిండా లేదా అని డౌట్ లో ఉన్న ఈ టైంలో త్రిష ఏమో స్టోరీ పెట్టింది, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ ఐఎమ్ విత్ యూ అని. ఇట్లాంటి టైంలో ఆమె ఇట్లాంటి స్టోరీలు పెడితే లేని డౌట్లు కూడా క్రియేట్ చేస్తుంది ఆమె జనాలకి. మొన్నటిదాకా త్రిష పెళ్లి చేసుకోకపోయినా కూడా అందరూ ఒక పాజిటివ్ యాంగిల్ అనే చూసిరు, కానీ ఈ ముచ్చట బయటకు వచ్చినాక ఇందుకే పెళ్లి చేసుకోలేదేమో అని అంటున్నారు. అయినా గిట్లాంటి వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో ఎందుకు మోపైతారో తెలియదు. ఈ న్యూస్ వల్ల ఆమె పెట్టిన పిటిషన్ వల్ల ఇప్పటి వరకు పాజిటివ్ యాంగిల్ లో కనిపించిన విజయ్ అండ్ త్రిష ఇప్పటి నుంచి బ్యాడ్ ఫేస్ నే చూడబోతున్నారు. మరి ఈ ముచ్చట్ల మీరేమనుకుంటున్నారు? నిజంగానే విజయ్ ఇట్లాంటి పనులు చేసిండా, లేకపోతే ఆపోజిషన్ వాళ్ళు ఈయన మీద చేపిస్తున్న కుట్రనా? ఇక వీడియో చూసేటోళ్ళే డిసైడ్ చేయాలి వాట్ ఈస్ వాట్ అని. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వద్దన్న అప్డేట్లు ఇచ్చేస్తా. జై హింద్.